నమస్కారం. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు ఆల్ ఇండియా సమ్మెలో భాగంగా ఈ నెల 20వ తేదీ బుధవారం మెడికల్ షాపులు బంద్ పాటించాలని తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ సంఘం ప్రతినిధులు ఆదివారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇవ్వకూడదని, నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని ప్రధాన డిమాండ్లతో మందుల షాపులు ఈ దేశవ్యాప్త బంద్కు సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణం పరిసర ప్రాంతాల్లో గల 150 మెడికల్ షాపులు ఆ రోజు పూర్తిగా మూసివేసి బంద్లో పాల్గొంటామని అసోసియేషన్ అధ్యక్షులు ఎం పాండురంగారావు మాట్లాడుతూ తెలియజేశారు. తాడేపల్లిగూడెం మరియు పట్టణ పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారములు. మేము ఈ నెల 20వ తారీఖు అనగా బుధవారం ఆల్ ఇండియా బంద్, ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బలపరిచిన బంద్ను తాడేపల్లిలో కూడా నిర్వహిస్తున్నాము. ఆ రోజునే ఎటువంటి పరిస్థితుల్లో మీకు మందుల షాపులు మేము తీయము. కాకపోతే మీరు ఈ 2 రోజుల్లో మీకు కావాల్సిన అత్యవసర మందులు మీరు నిల్వ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సమావేశంలో కార్యదర్శి జి గణపతి, కోశాధికారి ఎం హరిగణేష్, సంయుక్త కార్యదర్శి సిహెచ్ చక్రవర్తి, కార్యవర్గ సభ్యులు వై ఫణికుమార్, కె అజయ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటిలో ప్రవేశాలకు గాను నిర్వహించే ప్రవేశ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లోని 8 కళాశాలల్లో నిర్వహించారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, సాయంత్రం 2 పూటల పరీక్ష నిర్వహించగా 208 మంది చొప్పున హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి రాంబాబు తెలిపారు. పరీక్ష కేంద్రం కోఆర్డినేటర్ జి నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్ష నిర్వహణకు పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాకేంద్రంలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ప్రకటించారు. పట్టణంలోని డిఎస్ చెరువు వద్ద గల బుద్దాల కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించనున్నారు. అలాగే కళారంగంలోని వివిధ అంశాలలో విశేష ప్రతిభావంతులను ఎన్టీఆర్ స్మారక అవార్డులతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా అదే రోజు రాత్రి పలు నాటకాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం మే నెల 28వ తేదీ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారి పేరు మీద కళారంగానికి, నాటక రంగానికి, సినీ రంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ పరివ్యాప్తం చేసినటువంటి విశ్వనట చక్రవర్తి, మహామనిషి, నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద కళాకారుల్ని గౌరవించాలని, ఆ సందర్భంగా వారి పేరు మీద పురస్కారాలు, అవార్డులు ప్రదానం చేయడానికి, అలాగే నాట్యాచార్యులుగా మంచి కీర్తి ప్రతిష్టలు చేసి దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి నృత్య కళాకారులను కూడా మనం ప్రతి సంవత్సరం గౌరవిస్తున్నాం. అలాగే మూడవ సంవత్సరం జాతీయ స్థాయిలో నృత్య పోటీలను కూడా నిర్వహించడానికి సంకల్పించాం. ఈ సమావేశంలో నిర్వహణ కార్యదర్శి పిటి వెంకటేశ్వర్లు, సభ్యులు పాలడుగు సతీష్, ఎన్వి రమణ, లింగంపల్లి గాంధీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. యువ క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులో పాల్గొన్న క్రీడాకారులను క్రీడా సామాగ్రిని పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 60 చోట్ల వేసవి శిక్షణ శిబిరాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయని చెప్పారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంత క్రీడా సామాగ్రిని అందించగా మిగిలిన సామాగ్రిని జిల్లా కలెక్టర్ నిధులతో సమకూర్చి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. బాస్కెట్బాల్, స్కేటింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, ఫుట్బాల్ వంటి క్రీడలకు సంబంధించిన నాణ్యమైన సామాగ్రిని అందిస్తున్నామని తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. శిక్షకులు కూడా నాణ్యమైన శిక్షణ అందించాలని ఆదేశించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఇంధన భద్రత, దేశ అభివృద్ధికి సహకరిస్తామని ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పిలుపుల మేరకు ఇంధన భద్రతపై ఆదివారం భీమడోలు పురవీధులలో ఆయన కూటమి సభ్యులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ఇంధన భద్రతతో పాటు వృధా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం అలవర్చుకోవాలని కోరారు. ఇంధన భద్రత ద్వారా ఆదా చేసే ప్రతి అంశం దేశ, విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు పెంచేందుకు సహకరిస్తాయని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు స్థానికంగా జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇంధన వినియోగంతో నడిచే వాహనాల స్థానంలో సైకిల్ వినియోగాన్ని చేయాలని, దీనివల్ల ఆరోగ్య పరిరక్షణ అదనపు బోనస్గా లభిస్తుందని అన్నారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కూటమి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గల్ఫ్ దేశాల్లో ఏర్పడినటువంటి యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా చరుము నిల్వలకి విపరీతమైనటువంటి ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ధరల పెరుగుదల ఎంత ఇబ్బందిగా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కూడా దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పిలిపిచ్చి మన అవసరాలకు పెంచి కానీ, అవసరాల్లో కొంత తగ్గించి కానీ, ఈ యొక్క చమురుకి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా కొంత తగ్గించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా ఇది కలిసి వచ్చే అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, భారతదేశ పౌరులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగాల వారికి సాధ్యమైనంత మేర ఈ యొక్క పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇతర చమురు నిల్వలు కానీ ఇటువంటి వాటి మీద ఆధారపడేటువంటి ఎక్కువగా డీజిల్, పెట్రోల్తో ఈ వ్యవస్థ నడుస్తుందన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ శేషగిరి, కూటమి నాయకులు ఈతకోట బాబీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అథ్లెటిక్స్ క్రీడలకు జిల్లా స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయనున్న ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకు పట్టణ సాహితీ ప్రముఖులు సుశర్మ మృతి, సంతాపం వ్యక్తం చేసిన అభిమానులు. తణుకు శ్మశాన వాటికల అభివృద్ధి కోసం విస్తృతంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్విల్లి. రోడ్ ప్రమాద బాధితులను ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్న శాసనసభ్యులు. తణుకులో ఘనంగా రక్తపోటు నివారణ దినోత్సవం. జాగ్రత్తలు పాటించాలని హితవు పలికిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మోగంటి. నకిలీ మందుల అమ్మకాలను నిరసిస్తూ తాడేపల్లిగూడెంలో ఈ నెల 20వ తేదీన మెడికల్ షాపుల బంద్ ప్రకటించిన అసోసియేషన్ నాయకులు. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు. 416 మంది విద్యార్థుల హాజరు. జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. క్రీడాకారులకు సూచించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఇంధన భద్రతపై భీమడోలు పురవీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించిన కూటమి సభ్యులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.